పరమైన చర్యలు తీసుకోవాలి. అది క్రిమినల్ చర్యలు కాదు. క్రిమినల్ చర్యలు అయితే వాళ్ళే అరెస్ట్ చేసేవాళ్ళు కదా, అనిల్ కుమార్ సింఘాల్, నిన్ను శ్యామలరావుని. శాఖాపరమైన పొరపాటు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పింది. ఆ శాఖాపరమైన చర్యలు వీళ్ళ బాధ్యత ఎంత నిర్ధారించి తీసుకోవాలి, శిక్షించాలి. లైక్ ఇప్పుడు వాళ్ళ వాదన వినకుండా శిక్షించడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సూపరింటెండెంట్ ఉంటాడు. ఆ సూపరింటెండెంట్ తప్పు చేశాడని ఇప్పుడు సిట్టు నిర్ధారించింది. సిట్టు నిర్ధారించింది ఈ లీగల్ ఆస్పెక్ట్లో, కానీ డిపార్ట్మెంటల్ ఆస్పెక్ట్లో అతనికి హక్కు ఉంది. ఎట్లాగా? సూపరింటెండెంట్ ఏమంటాడు, పాలక సంబంధించి ఒక ప్రొసీజర్ ఇచ్చింది టీటీడీ పాలక మండలి చట్ట ప్రకారం. ఆ ప్రొసీజర్ ప్రకారం నా దగ్గరకు వచ్చింది ఫస్ట్ ఎన్డీడీబీ అప్రూవ్డ్ ల్యాబ్ నుంచి పాలు తెచ్చే ట్యాంకర్ వాడు, అదే నెయ్యి తెచ్చే ట్యాంకర్ వాడు సర్టిఫికెట్ తేవాలి, ఈ నెయ్యి మంచిదే అని. అది తెచ్చిన దాన్నే వీళ్ళు, అంటే వీళ్ళ ద్వారా అప్రూవ్ అయినటువంటి సంస్థ, కాంట్రాక్ట్ ఓకే అయిన సంస్థ, అది ఆ నెయ్యి తీసుకుని వస్తుంది. ఆ ఎన్డీడీబీ అప్రూవ్డ్ ల్యాబ్ నుంచి సర్టిఫికెట్ తీసుకుని రావాలి వాళ్ళు. వచ్చాక మళ్ళీ వీళ్ళు టెస్ట్ చేస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం ల్యాబ్లో. ఈ టెస్ట్ ఏదో జగన్ వచ్చాక పెట్టింది కాదు, చంద్రబాబు ఉన్నప్పుడు పెట్టిన ల్యాబే అది. ఆ ల్యాబ్ టెస్ట్ అయ్యాక అక్కడ అనుమానం వస్తే తిప్పి పంపాలి. దానికి పారామీటర్ ఉంటుంది, ఎంత ఉండాలి ఎంత ఉండకూడదు. ఇప్పుడు మనకి బ్లడ్ లో